హాయ్ అండి. ఎస్‌వీఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్‌డ్ సర్వేర్ ట్రైనింగ్ 2025 దీనికి అప్లికేషన్స్ అనేటివి జరుగుతున్నాయి. దీనికి మనము ఎలా అప్లై చేసుకోవాలి? మీ సేవలో మనము ఎళ్లి అడిగితే వాళ్ళు మనకిచ్చే రెస్పాండ్ ఏంటి? మనం ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి మనం తెలుసుకొని అప్లై చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఎక్కడికైనా మీ సేవ కాడికెళ్లి అడిగితే వాళ్ళకి ఫస్ట్ దీని గురించి వాళ్ళకి తెలియడం లేదు. మనం ఎళ్లి అడిగిన తర్వాత వాళ్ళు అది మా దగ్గర లేదండి, మేము చేయట్లేదండి అని సమాధానాలు వస్తున్నాయి. సో, కాబట్టి దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మనకు అప్లికేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి? మనకి ఎంత ఫీజు పడుతుంది? ఆ రిసిప్ట్ మనకి మన ఫీ అనేది కట్టిన తర్వాత మనకి ఆ రిసిప్ట్ రావడం జరుగుతుంది గదా! డీటెయిల్స్ అనేటివి నేను జెప్తా. ఈ వీడియోని చివరి వరకు చూడండి. దీనివల్ల మీరు అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ఫస్ట్ మనం మీషో దగ్గరికెళ్లి అడిగినట్లయితే వాళ్ళని ఇట్లా లైసెన్స్డ్ సర్వేర్ కోసం అప్లై చేసుకోవాలంటే అది ఇంకా ఆప్షన్ మా దగ్గర రాలేదు. వాళ్ళకి తెలియదు. చాలా మందికి వాళ్ళకి తెలియదు గాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. సో, కాబట్టి దాన్ని ఎలా మనం చేయాలన్నది నేను చెప్తా దాన్ని బట్టేసి. అంటే వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తే మనకి అది ఐకాన్ చూపెడతది. అప్పుడు దాన్ని బట్టి మనం ఎలా చేయాలని చెప్తా. ముందుగా ఇక్కడ నేను ముందుగా చెప్పబోయేదేంటంటే లైసెన్స్ సర్వే ట్రైనింగ్ 2025కి మనం ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుందన్నట్టు. ఓకే. ఇది చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ ట్రాన్సాక్షన్ అనేది లాస్ట్ మన అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఈ పేమెంట్ అనేది అడగడం జరుగుతుంది. సో, ఫీజులు ఎట్లున్నాయనేది ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫీ స్ట్రక్చర్ గనుక మనం చూసినట్టయితే ఇక్కడున్న మన కేటగరీ వైస్ ఉన్న అమౌంట్‌కి ఎక్స్‌ట్రా రూ. 100 అనేది చార్జ్ అవ్వడం జరుగుతుంది అప్లికేషన్‌కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓషీ వాళ్ళకి 10,000 అనుకోండి. 10,000 ప్లస్ రూ. 100 అనేది మనకి మనం ఆన్‌లైన్ పేమెంట్ చేసేటప్పుడు మనకు చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 5,000 ఉందనుకోండి. 5,000 ప్లస్ 100 2,500 ఉందనుకోండి. 2,500 ప్లస్ 100 మనకి చూపెట్టడం జరుగుతుంది. సో, ఇంత అమౌంట్ అనేది మనకి ఆన్‌లైన్‌లో మన అప్లికేషన్ చేసేటప్పుడు పే చేయవలసి ఉంటుంది. ఓకే. నాకు తెలిసి ఇప్పుడు మీకు ఫీ స్ట్రక్చర్ మొత్తం అర్థమైందనుకుంటున్నాను. అప్లికేషన్ ఎలా చేయాలనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ చూసినట్టయితే సో, ఇక్కడ సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సర్వే ట్రైన్ అకాడమీ అని ఇది ఉంది కదా! తాలీము. ఫస్ట్ ఈ అప్లికేషన్ మొత్తం మనము పెన్నుతోని రాయాల. పెన్నుతోని రాసి దీన్నేం చేయాలంటే మనము అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. సో, కాబట్టి దీన్ని ఎలా రాయాలనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా వినండి. సేమ్ అదే విధంగా మీరు రాయండి. ఇక్కడ మొత్తం నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద బ్లాక్ లెటర్స్ ఇక్కడ మన పేరుననేది మొత్తం మనము క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలన్నట్టు. ఇక్కడ మన పేరుని మొత్తం క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ అంటే మన ఎస్ఎస్‌సి మెమో ఉంటది గదా! ఈ ఎస్ఎస్‌సి మెమోలో ఎట్లా ఉన్నదో అట్లనే రాయాలి. ఎస్ఎస్‌సి మెమోలో. జాగ్రత్తగా చూసేసి ఇక్కడ ఈ క్యాపిటల్ లెటర్‌లో మనం రాయాలన్నట్టు. మన ఫాదర్ నేమ్ ఉందా? మదర్ నేమ్ ఉందా? అన్నది ఇక్కడ చూసేసి రాయాలా. క్యాపిటల్ రాయాలా. డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ ఎస్ఎస్‌సి. ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని మనము మన 10థ్ క్లాస్ మెమోపై ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏజ్ ఆన్ 17 అంటే మన ఏజ్ 17 అంటే ఈ నెల 17 వరకు ఎంత ఉందో అది ఇక్కడ మనం ఇక్కడ టైప్ చేయాలి. రిలీజియన్ అంటే మన యొక్క రిలీజన్ ఏంటనేది ఇక్కడ మనము రాయాల. పెన్నుతోనే రాయాలి. ఇయన్నీ మనం పెన్నుతోని రాసి తర్వాత దీన్ని స్కాన్ చేసి మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ మన కమ్యూనిటీ అనేది ఏందనేది మనం ఇక్కడ ఈ నాలుగిట్లో ఎక్కడున్నదన్నది ఇక్కడ మనం రాయాల. మన కమ్యూనిటీని మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఆధార్ నంబర్ అనేది వేయాల. నెక్స్ట్ అడ్రెస్. ఇక్కడ మన యొక్క అడ్రెస్, మన హౌస్ నంబరు, తర్వాత విలేజి, తర్వాత ఇక్కడ మండల్, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత మన యొక్క పిన్ కోడ్. ఇవి మనము పెన్నుతోని రాయాల. నెక్స్ట్ కమింగ్ టు అడ్రెస్ ఫర్ కరస్పాండెంట్. ఒకవేళ పర్మనెంట్ అడ్రెస్ అండ్ ప్రెజెంట్ అడ్రెస్ సేమ్ ఉంటేనేమో సేమ్ రాసేయండి. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ గనుక ఏదైనా లెటర్స్ కూడా రావాలనుకున్నప్పుడు దాన్ని బట్టి ఇబ్బంది అయితది కాబట్టి సేమ్ ఉంటే సేమ్. ఇక్కడ ఏముంటదో ఇది కూడా సేమ్ రాసేసేయండి అన్నట్టు. ఒకవేళ డిఫరెంట్‌గా ఉంటే మాత్రం అప్పుడు మీరు డిఫరెంట్‌గా ఇప్పుడు పర్మనెంట్ అడ్రెస్ అనేది ఇక్కడ రాయండి. కరస్పాండింగ్ ప్రెజెంట్ ఉన్న అడ్రెస్ ఏమో ఇక్కడ రాయండి. సేమ్ ఉంటే మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయండి. పైన కింద సేమ్. సేమ్ హౌస్ నంబరు, స్ట్రీట్, విలేజ్, మండల్, తర్వాత డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇలా రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ కమింగ్ టు ఇక్కడ మనం చూసినట్టయితే హ్మ్. ఇక్కడ గనక మనం చూసినట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మనది ఏంటిదసలు? ఇంటరా? లేక డిప్లొమానా? బీటెక్కా?
ఇంటరా లేకుంటే డిప్లొమానా లేకుంటే బీటెకా అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నట్టు. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద టెక్నికల్ క్వాలిఫికేషన్. ఇందులో మనకి ఏవైతే మార్క్స్ పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్ 71 75 సంథింగ్ ఏదైతే వచ్చిందో మనకట్లా దాని మన మెమోలో ఉన్న దాన్ని బట్టి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నట్టు. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు కాంటాక్ట్ నంబర్. ఇక్కడ మన ఫోన్ నంబర్ రాయాలి. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ మనం వదిలేయాలి. ఇది మన అప్లికేషన్ చేసిన తర్వాత మనకి ఆ పేమెంట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ ఇందాక చూపెట్టినట్టుగా ఇగో ఈ ఫీ మనం అప్లికేషన్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ యొక్క పేమెంట్ రిసిప్ట్ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దీని గురించి నేను అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఫీ స్ట్రక్చర్ గురించి నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు దాని గురించి అప్పుడు మళ్ళీ తెలుస్తది మనకి. ఇదొకటి వదిలేసేయాలా? ఇది మనం అప్లై చేసేటప్పుడు కూడా మనము అంటే అప్లై స్కాన్ చేసేటప్పుడు కూడా ఏం రాయనవసరం లేదు. డిక్లరేషన్ దగ్గర మన యొక్క ప్లేస్ ఇక్కడ మన లొకేషన్ రాయాలా? తర్వాత ఎప్పుడైతే డేట్ రాయాలా? తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేసేసి ఇక్కడ నేమ్ రాసి మనం దీన్ని ఏం చేయాలంటే స్కాన్ చేయాలి. స్కాన్ చేసేసి ఏం చేయాలంటే దీన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం దీన్నేం ముట్టుకోకూడదు. ఇది ఓన్లీ ఆఫీస్ యూజ్ ఓన్లీ అంటే వాళ్ళు మాత్రమే ఇది రాయడానికి అవకాశం ఉన్నదన్నట్టు. ఓకే. దీన్ని మనం ఇక్కడ ఏం ముట్టుకోవద్దు. ఈ 2 పేజీలు మనం ఏం చేయాలంటే ప్రింట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విధంగా నేము, ఫాదర్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా ఫిల్ చేసేసి ఇదొకటి వదిలేయాలి ఇదొకటి. ఫీ డీటెయిల్స్ అనేది ఇది వదిలేసి ఈ రెండిటిని స్కాన్ చేసేసి మనం దీన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే. ఇది రాసిన తర్వాత ఫస్ట్ మనకి అప్లికేషన్ కావాలంటే మనకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే ఫస్ట్ ఒకటి అప్లికేషన్ ఫార్మ్. ఓకే. 2 రెండోదేంటంటే ఫోటో కావాలా. ఓకే. 3 మూడోదేంటంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓకే. నాలుగోది నాలుగోదేంటంటే మనకి స్టడీ సర్టిఫికేట్ ఉంది గదా! ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది ఇంటరా? లేదంటే బీటెకా? లేదంటే డిప్లొమానా? లేకపోతే దానికి సంబంధించిన మనది ఏ క్వాలిఫికేషన్‌తో మనమైతే అప్లై చేస్తామో ఆ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా గావాలి. ఇక్కడ ఏందంటే వీటిని మనం ఏంటంటే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మన అప్లికేషన్‌ని మనం ఏం చేయాలి? ఇందాక చెప్పిన ఈ అప్లికేషన్‌ని మొత్తం రాసి దాన్ని స్కాన్ చేసి ఇది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మన ఫోటోని అప్లోడ్ చేయాలి. తర్వాత మన క్యాస్ట్‌ని అప్లోడ్ చేయాలి. తర్వాత మన స్టడీ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేయాలి. ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. ఇవి మనకి 4 సాఫ్ట్ కాపీ ద్వారా ఉంటేనే మనం అందులో అప్లై చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనకేంది అప్లికేషన్ మన దగ్గర ఉంటది ఎట్లాగో. ఫోటో మన దగ్గర ఉంటది. క్యాస్ట్ మన దగ్గర ఉంటది. స్టడీ సర్టిఫికేట్ కూడా మన దగ్గర ఉంటది. ఇవన్నీ మనం అప్లోడ్ చేసాం. మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే మీ సేవ దగ్గరికెళ్ళిన తర్వాత అప్లికేషన్ చేసేటప్పుడు మనం గనక మీ సేవ దగ్గరికెళ్ళేసి ఇట్లా లైసెన్స్‌డ్ సర్వేయర్ కోసం అప్లై చేసుకోవాలండి. అప్లికేషన్ చేయాలి. ఇది మీ సేవలు మాత్రమే చేస్తున్నారంటే వాళ్ళు డైరెక్ట్‌గా మన మొఖం మీదనే ఇది మీ సేవలో చేయట్లేదనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దగ్గర దగ్గర నేను 10 మీ సేవలు అడిగినా 10 మీ సేవలో అదే సమాధానం వచ్చింది. సో మీరేం చేయాలంటే ముందుగా ఎక్కడైతే రద్దీగా లేని మీ సేవలు ఉంటాయో అక్కడికెళ్ళేసి కొద్దిగా ఓపికతోని ఇట్లా నేను లైసెన్స్‌డ్ సర్వే ట్రైనింగ్‌కి దీనికి కోర్స్ ఉంటది. దీనికి 50 డేస్ దీనికి అప్లై చేసుకోవాలి. ఇది మీ సేవలో ఆల్రెడీ జరుగుతున్నది. కొద్దిగా ఒకసారి చెక్ చేయండి సార్ అంటే వాళ్ళు చూడడం జరుగుతుంది. నేను అలా ఎళ్ళేసి అసలు తిరగంగా లాస్ట్‌కి ఒక మీ సేవ ఖాళీగా ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఒకసారి సెట్స్ అనే వాళ్ళకి సర్వీసెస్ ఉంటాయి గదా! ఆ సర్వీస్‌లో వాళ్ళ సెట్స్‌లో వాళ్ళేం చేయాలంటే లైసెన్స్‌డ్ సర్వే ట్రైనింగ్ అని టైప్ చేయమని చెప్పాలి ఒకసారి. అలా సెట్స్ అని కొట్టిన తర్వాత కింద లైసెన్స్‌డ్ ట్రైనింగ్ 2024 అని ఒక ఐకాన్ ఇట్లా రౌండ్‌గా రావడం జరుగుతుంది ఇట్లా. దీంట్లో కిందనేమో లైసెన్స్‌డ్ ట్రైనింగ్ అనేసి 2025 అని ఇట్లా ఐకాన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఓపెన్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా మళ్ళొకసారి వినండి ఒకసారి. మీ సేవలో మనకి అప్లికేషన్స్ జరగడం అవుతున్నాయి. సో, జాగ్రత్తగెళ్ళేసి మనం అప్లికేషన్‌ని ఇవి 4 తీసుకొని పోవాలి. ప్లస్ దాంతో పాటు మన ఆధార్ కార్డ్ కూడా ఖచ్చితంగా ఉండాలన్నట్టు. అయితే మన అప్లికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మన డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఈ 4 మనం అప్లికేషన్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఆ పేమెంట్‌లో మనం పేమెంట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రిసిప్ట్ రావడం జరుగుతుందన్నట్టు. ఈ రిసిప్ట్‌లో ఏమేమి ఉంటుందంటే ఆ ట్రాన్సాక్షన్ ఐడీ ఉంది గదా! ఇది. ఇప్పుడు మనం ఈ ట్రాన్సాక్షన్ ఐడీ అనేది ఇది ఇందాక మనము వదిలిపెట్టినాం గదా! అందులో మనం రాయాల్సి ఉంటుందన్నట్టు. నేము, మొబైల్ నంబరు, ట్రాన్సాక్షన్ డేటు, లాగిన్ ఐడీ, యూజర్ చార్జెస్, సర్వీస్ నేమ్, అప్లికేషన్ ఫీ, ట్రైనింగ్ టోటల్ అమౌంట్ ఇక్కడ మన టోటల్ అమౌంట్ రావడం జరుగుతుంది. ఓకే. మన అప్లికేషన్ ఫీకి ఒక రూ. 40 మీ సేవ నుండి చార్జ్ పడడం జరుగుతుందన్నట్టు. మొత్తం రూ. 145 ఎక్స్‌ట్రా జరుగుతుంది. ఇక్కడ 2500 ఫీజ్ అనేది మనకుంటే దానికి ఎక్స్‌ట్రా 145 అనేది మన ఫీజు మొత్తం పడడం జరుగుతుందన్నట్టు ఇది. సో, ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఐడీ ఉంది గదా! ఈ ట్రాన్సాక్షన్ ఐడీ ఉంది గదా! దీన్నేం జేయాలంటే ఓకే. ఇప్పుడొచ్చినట్టయితే ఈ ట్రాన్సాక్షన్ ఐడీలో ఇక్కడ క్రాస్ డిమాండ్ డ్రాప్ నంబర్ అన్నప్పుడు ఇక్కడ మన ట్రాన్సాక్షన్ యొక్క ఐడీని ఇక్కడ మనం ఇక్కడ రాయాలి. ఓకే. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఆర్ స్టేషన్ ఐఎఫ్‌సి కోడ్ అంటే ఇక్కడ మీ సేవ అని రాయాలి. అమౌంట్ దగ్గర ఇక్కడ మన టోటల్ అమౌంట్ ఉంది గదా! టోటల్ అమౌంట్ ఎంతుంది మనకి 2645 2645 ఉంది గదా! ఈ అమౌంట్‌ని మనం ఇక్కడ 2645 మనం రాయాలన్నట్టు ఇక్కడ టోటల్ అమౌంట్. 2000 2645
645 ఇక్కడ మనం రాయాలన్నమాట. సో, ఇక్కడ మనకేందంటే ఇక్కడ రూ. 2,500 ఫీజుంటే రూ. 145 ఎక్స్‌ట్రా మనకి చార్జ్ అవ్వడం జరుగుతుందన్నమాట ఇలాగ. సో, ఒకవేళ గనక మీకు అప్లికేషన్ గనక కాకుంటుంటే ఎక్కడ ఎవరు చేయకపోయుంటే ఇక్కడ ఈ నంబర్‌కి ఫోన్ చేయండి. నేను చేసి పెడతాను. ఈ నంబర్‌కి ఫోన్ చేయండి. 949 120 1580 94912011580కి ఒకసారి ఈ నంబర్‌కి ఫోన్ చేయండి. మీకు లేదంటే ఏదైనా డౌట్ ఉన్నా గాని క్లోన్ చేయండి. అప్లికేషన్ ఎలా చేయాలని కూడా చెప్తా డీటెయిల్స్‌గా. థాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.